హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చదువుకునే విద్యార్థులకి కాస్త సాయపడదామని చెప్పేసి పెన్నులు సాయం చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను రాగానే ఎక్కడుందో షాప్ అని చూశాను. నేను టవర్ క్లాక్ దగ్గర ఒక షాప్ అయితే కనపడింది. అక్కడ నేను ఒక 100 పెన్నుల దాకా తీశాను. పక్కనే ఉన్న మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చాను. అక్కడ నాకు ఒక అమ్మాయి ఇలా వెళ్తుంటే తను యాక్చువల్గా చూడంగానే అమౌంట్ కనుక్కోయింది. కాదు అమ్మ, మీ చదువుకు ఉపయోగపడుతుందని కాస్త సాయం చేస్తా అన్నట్టు చెప్పాను. సరే అని చెప్పింది, థ్యాంక్స్ అన్నా అని. అట్లనే ఇంకా చాలామందికి సాయం చేశాను. ఒకసారి మీరు చూసి కొంచెం వెయిట్ చేసి అందరిని చూసేసి నేను ఎలా సాయం చేశానో మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబర్. నేను అక్కడ ఇస్తూ ఉండగా ఇంకా నేను అటు నుంచి ఇంకో దారికి వెళ్ళాను. అక్కడ విద్యార్థులు కనపడించకపోతే ఇక్కడ కొంతమంది చూస్తున్నారు ఏం చేస్తున్నారని. వాళ్ళు కూడా ఇలానే డబ్బుకి ఏమైనా ఇస్తామనుకుంటున్నారు. కాదన్నా, నేను ఇలా మీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను, మీరు చదువుకునే విద్యార్థులు కదా అని చెప్పేసి అలానే ఇస్తూ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లోకి కూడా వెళ్తూ అక్కడ ఉన్న విద్యార్థులందరికీ నా వరకు కొంత సాయం చేస్తూ పెన్నులు ఇచ్చేసి మీరు మంచిగా చదువుకోండి అని చెప్పేసి నేను ఇక వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చేపాటికి ఇంకా నా దగ్గర కాస్త పెన్నులే ఉన్నాయన్నమాట. కొన్నే ఉన్నాయి. నేను 100 తెచ్చాను. కొన్నిట్లో ఉన్నాయి. బట్ ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు. నిజం చెప్పాలంటే నా దగ్గర ఉన్నతో ఇచ్చి నేను సరే అని చెప్పేసి ఇప్పుడుతో ఆగిపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న అమౌంట్తో నేను ఒక 100 పెన్నుల దాకా సాయం చేశాను. అట్లనే నెక్స్ట్ ఇంకా చాలా ఎక్కువ మందికి సాయం చేయాలని కోరుకుంటున్నాను. బట్ అది మీ సపోర్ట్ వల్ల అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యూ సపోర్ట్.